ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది విద్యార్థుల యొక్క ఆధార్ కార్డ్ జనరేట్ చేయడంలో మనకు కొన్ని వారి యొక్క తల్లిదండ్రుల పేరు కానీ, విద్యార్థుల యొక్క పేరు కానీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ కార్డులో మన స్కూల్ రికార్డులో వేరేగా ఉండడం వల్ల ఆధార్ కార్డ్ అనేది మనకు ఐడి నెంబర్ జనరేట్ కావడం లేదు. అటువంటి విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో అంటే ఐఎస్ఎంఎస్లో వారి యొక్క రిమార్క్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయాలని మనకు పాఠశాల విద్యాశాఖ మనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటువంటి విద్యార్థుల యొక్క వివరాలను ఏ విధంగా మనకు ఐఎస్ఎంఎస్ సైట్లో ఎంట్రీ చేయాలో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మీ మొబైల్ లేదా పాఠశాలలో ట్యాబ్ లేదా కంప్యూటర్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి. అక్కడ మన సెర్చ్ బార్లో school.edu.telangana.in అనే వెబ్సైట్ను ఎంటర్ చేసి మనం సెర్చ్ చేయాలి. అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది. ఐఎస్ఎంఎస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఐఎస్ఎంఎస్ ఉంది కదా, ఈ ఐఎస్ఎంఎస్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఓపెన్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత మనకు కింద చూస్తే మనకు అనేక రకాల ట్యాబ్స్ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ కింద ఉన్నటువంటి లాగిన్ అనే ట్యాబ్ ఉంది కదా, ఆ లాగిన్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. యూడైస్ లాగిన్ ప్లస్ సిసి లాగిన్ తర్వాత అదర్ లాగిన్ అనేది ఓపెన్ కావడం జరిగింది కదా. ఈ మూడోది యొక్క కింద ఏదైతే ఉంటుందో ఆ అదర్ లాగిన్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. అదర్ లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది. లాగిన్ అనే ఒక వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరిగింది. అందులో మనకి మన పాఠశాల యొక్క యూజర్ నేము, అదేవిధంగా పాస్వర్డ్ను, అదేవిధంగా ఏదైతే ఇచ్చినటువంటి క్యాప్చర్ ఉందో ఆ క్యాప్చర్ను ఇచ్చేసి మనం ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ బటన్ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ అనేక రకాల మనకు ట్యాబ్స్ అనేవి ఓపెన్ కావడం జరిగింది. మనకు విద్యార్థి యొక్క అపార్ ఐడికి సంబంధించినటువంటి రీజన్స్ ఎందుకు మనకు ఉన్నాయో అటువంటి రిమార్క్స్ కానీ రీజన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయడానికి మనకి ఇక్కడ స్టూడెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఉంది కదా, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది కదా, ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే సిస్టమ్ సంబంధించిన బాక్స్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద రావడం జరుగుతుంది. మనకు ఎల్లో కలర్లో కొన్ని 5-6 ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో మనకు సర్వీసెస్ అని ఉంది కదా, ఆ సర్వీసెస్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. సర్వీసెస్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే ఈ విధంగా నాకు 4 ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఎవరైతే అపార్ ఐడి కార్డు మనకు జనరేట్ కావడం లేదో అటువంటి విద్యార్థులకు సంబంధించిన రిమార్క్స్ ఎంటర్ చేయాలి. కాబట్టి మనకు లాస్ట్కు ఈ సర్వీసెస్ బటన్స్ క్లిక్ చేయగానే లాస్ట్ నెంబర్ రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్ అని ఉంది కదా, ఆ రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్ అనే దాన్ని మనము సెలెక్ట్ చేసి క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. రీజన్స్ ఫర్ అపార్ పెండింగ్ అని ఉంది కదా, మన ఏ తరగతికి సంబంధించిన విద్యార్థి యొక్క అపార్ ఐడి కార్డు మనకు జనరేట్ కావడం లేదో మనకు అక్కడ ఏ క్లాస్ ఉంటే ఆ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఉంటే ఫస్ట్ క్లాస్, ఏ క్లాస్ ఉంటే అక్కడ క్లాస్ సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా సెక్షన్ సెలెక్ట్ చేయాలి. సెక్షన్ క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులకైతే అపార్ ఐడి మనకి ఇంకా జనరేట్ చేయలేమో అటువంటి విద్యార్థుల యొక్క పేర్లు అన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. అంటే ఇప్పటికే అపార్ ఐడి నెంబర్ మనకు జనరేట్ అయిన విద్యార్థులు ఇక్కడ డిస్ప్లే కారు. ఎవరైతే పెండింగ్ ఉన్నారో అపార్ ఐడి కాకుండా పెండింగ్ ఉన్నారో వారి యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫస్ట్ నెంబర్ విద్యార్థి కనుక మనకు అపార్ ఐడి రాలేదు అనుకో, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ పక్కన బటన్ ఉంది కదా, ఆ బటన్ మనము క్లిక్ చేయాలి. బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు వారి యొక్క పేరు, ఐడి నెంబర్ అవన్నీ ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ పైన చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే ఇష్యూస్ ఇన్ ఆధార్ విత్ రెస్పెక్ట్ టు ద స్కూల్ రికార్డ్స్ ఉంది కదా, అంటే ఆధార్ కార్డు ఉన్న పేరుకు కానీ మనకు అదేవిధంగా స్కూల్ రికార్డు ఉన్న వాటికి ఏదైనా మనకు పొంతన లేకపోతే అంటే నేమ్ కానీ వేరువేరుగా ఉంటే ఆధార్ కార్డులో అదేవిధంగా మన స్కూల్ రికార్డు నేమ్ ఉంటే అక్కడ మనకు అదే మన మిస్టేక్ కనుక ఉంటే అక్కడ ఎస్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. మనకు డేట్ ఆఫ్ బర్త్లో కనుక ప్రాబ్లం ఉంటే ఆధార్ కార్డులో మన స్కూల్ రికార్డులో డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎస్ ఇవ్వాలి. లేకపోతే జెండర్లో కనుక మేల్ ఫీమేల్కు తేడా కనుక ఉందనుకో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ అక్కడ ఏంటంటే పేరెంట్స్ కన్సర్న్ లెటర్ ఫర్ అపార్, పేరెంట్స్ మనకు కన్సర్న్ లెటర్ కనుక ఇవ్వకపోతే ఒకవేళ మనకు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి, లేకపోతే నో అని క్లిక్ చేయాలి. మ్యాక్సిమం ఎక్కువ మనకు నేమ్ మరి డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్లో మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ నేమ్ మరి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే రెండు కూడా మనకు సెలెక్ట్ అనే బటన్ మనం క్లిక్ చేసి అక్కడ రిమార్క్స్లో రాసేసేయాలి. ఏం రాయాలి, మనకు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఫర్ ఎగ్జాంపుల్గా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్డ్
విత్ ఆధార్ కార్డులో ప్లస్ అండ్ స్కూల్ రికార్డులని ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మనకి ఇవన్నీ కూడా ఎంతమంది అయితే ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మండల్ లాగిన్స్లో మనకు ఒకటేసారి ఇవన్నీ మనకు ఇట్లా వర్క్షాప్ మనకి కండక్ట్ చేసేసి ఆ వర్క్షాప్లో ఒక్కొక్కటి మనకు ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. వివరాలన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సేవ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. సేవ్ అనే బటన్ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. అప్పుడు మనకు మండల్ లాగిన్లో వర్క్షాప్లో ఇవన్నీ ఏవైతే మనకు కరెక్షన్స్ ఉన్నాయో కూడా కరెక్షన్స్ లాగిన్ ద్వారా డిస్ట్రిక్ట్ లాగిన్ ద్వారా చేసి మనకు ఆ విద్యార్థికి అపార్ అనేది జనరేట్ చేయడానికి ఈజీగా మార్గం సులభం అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అపార్ ఐడి కార్డు ఎవరైతే జనరేట్ కావడం లేదో వారి యొక్క వివరాలన్నీ కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ పాఠశాల ఉపాధ్యాయులు కానీ ఎంటర్ చేయాలని మనకు పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులు అందరూ కూడా అపార్ ఐడి రానటువంటి విద్యార్థుల యొక్క వివరాలు ఈ ISMS ఫోటోలో ఎంటర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని అంటారు.